హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గా 100 లెవెల్ దగ్గర మనకి ఇది రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి పడడం స్టార్ట్ అయిందనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక డిప్స్లో యాడ్ చేసుకోండి. హై లెవెల్స్ దగ్గర ఒకేసారి బై చేయకండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆల్మోస్ట్ 30 రూపీస్ స్టాక్ మినిమం టు మినిమం. సో మార్కెట్ క్రాష్ కాకముందు అంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 50 రూపీస్ స్టాకు సో నియర్ టు 100 రూపీస్ దగ్గర దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ 80% సో అబోవ్ దొరుకుతుంది అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఒకేసారి బై చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 80 to 85 రీజన్స్ బెటర్ లెవెల్స్ అనమాట. ఈ రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 60 నుంచి 65 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మినిమం మనం 200 నుంచి 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ 5 to 6 ఇయర్స్ పీరియడ్లో. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. ఒకేసారి బై చేయకండి, డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే ఐఆర్సిటీసీలో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. మేజర్ లెవెల్ 800 లెవెల్ బ్రేక్ అయింది. స్ట్రాంగ్ బయర్స్ వాల్యూమ్స్ వచ్చాయి, చాలా బాగా పెరిగి సో ఆఫ్టర్నూన్ క్లోజింగ్ అరౌండ్గా 80-75 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. చాలామంది అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నాను అనమాట. సో హోల్డ్ చేయండి. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే కనుక స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 900 మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్, 900 నుంచి 920 సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి అప్ టు 1000 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి. మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావడం వల్ల మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట ఈరోజు. సో అలాగే మేము ఈ పర్టికులర్ ఐఆర్సిటీసీలో కాల్ ఆప్షన్ తీసుకున్నాం. సో అరౌండ్ 28 దగ్గర తీసుకున్నాం. బట్ 38-40 లెవెల్స్ దాకా టార్గెట్ ఇచ్చాం. అది క్లోజింగ్ దగ్గర ఆల్మోస్ట్ 92 దాకా కూడా వెళ్ళింది. 200% దాకా అబోవ్ రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. బట్ మేము డీసెంట్ రిటర్న్స్ లైక్ 5 to 10 పాయింట్స్ 15 పాయింట్స్ అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి అనమాట. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్కి మీరు కనుక మనం ప్రీవియస్ వీక్లో డిస్కస్ చేసాం స్టాక్ని. సో ఎప్పుడైతే ఇది మనకి 750 బ్రేక్ అయిందో లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాం. 800-850 టార్గెట్స్ అని కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 900 నుంచి 920 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది ఈ రీజన్ బ్రేక్ అయితే మనం 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐఆర్సిటీసీ నుంచి. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెష్ ఎంట్రీస్ అంటే ఇంత షార్ట్ వాల్యూలో వెంటనే ఎంట్రీ తీసుకుంటే కనుక లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక 850 పైన రివర్సల్ వస్తే కనుక అప్పుడు బై చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఐఆర్సిటీసీ గురించి. అలాగే చాలామంది అడుగుతున్నారు సుజలాన్ షేర్ గురించి. సో మనం చెప్పుకున్న ఆల్మోస్ట్ 37 రూపీస్కి అరౌండ్గా మనకి ఈ స్టాక్ దగ్గర సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 37 నుంచి 37.5 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఫ్రైడే రోజు మంచి రివర్సల్ వచ్చింది. మళ్ళీ ఈ రోజు కూడా బేరిష్నెస్ కనిపిస్తుంది. మీరు షార్ట్ పీరియడ్కి ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే 25 దగ్గర కానీ 30 దగ్గర కానీ బెటర్. సో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ బుక్ చేసుకొని ప్రాఫిట్స్ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఇంకా బెటర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి గైస్. అలాగే మనకి ఎస్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్లో మంచి ర్యాలీ కనిపించింది. సో మనం ప్రీవియస్గా ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి 17-18 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. 20 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో ఎస్ బ్యాంక్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. సో పైకి వెళ్తుంది. ఒకవేళ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే కనుక సో 24 to 25 రీజన్స్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సో ఒకవేళ మీరు 13, 14, 15 రూపీస్కి అరౌండ్గా బై చేసి ఉంటే కనుక 20 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. 24 to 25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే హై లెవెల్స్ దగ్గర ఉంది తీసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రీవియస్గా చూడండి ఇక్కడికే వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా మళ్ళీ 15కి వచ్చేసింది. సో హెవీ లాస్ అనేది ఇచ్చింది. చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 3 to 4 months 5 months టైం పట్టింది అనమాట మళ్ళీ ఆ లెవెల్స్కి రావడానికి. అందువల్ల హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో 20 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 24 to 25 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఎస్ బ్యాంక్ గురించి. అలాగే ఐఆర్ఈడిఏ గురించి అడుగుతుందన్నమాట. సో ఐఆర్ఈడిఏ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈరోజు మనకి సో 100 దగ్గర సపోర్ట్ తీసుకొని సో మంచి రివర్సల్ వచ్చింది. సో క్లోజింగ్ కూడా మనకి అరౌండ్ 110 లెవెల్ దాకా అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట. సో ఒకవేళ ఈ రివర్సల్ కంటిన్యూ అయితే మళ్ళీ కూడా మనం 120 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 120 నుంచి 125 రీజన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట టార్గెట్ కింద. ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 140 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు అయితే మనకి
మనకి మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట IREDలో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టాటా పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే హై లెవెల్స్లో ఉంది, ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 350 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బెటర్ వెయిట్ ఫర్ 300 to 320 లెవెల్స్ ఈ రీజన్స్లో. సో వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ప్రస్తుతం హై దగ్గర ఉంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి హెవీ టార్గెట్స్ రావు కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. 350 టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈవెన్ టాటా మోటార్స్ కూడా ప్రస్తుతం మనకి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ మనం 750 780 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే అప్ టు 750 లెవెల్స్. సో ఈవెన్ అనలిస్టులు కూడా 750 లెవెల్స్ దాకా టార్గెట్ ఇచ్చారనమాట. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనం 780 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట టాటా మోటార్స్లో. సో అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అడుగుతుందంటే హెచ్ఎఫ్సిఎల్ చాలా మంచి రివర్సల్ వచ్చింది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా వెళ్ళిందనమాట. ఈరోజు మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్మోస్ట్ 77 రూపీస్ దగ్గర సో అరౌండ్గా పొజిషన్ తీసుకున్నాం ఇంట్రాడేకి. సో 81 దగ్గర అరౌండ్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. 4 to 5% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. మరి ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదామనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే స్టాక్ హెచ్ఎఫ్సిఎల్ మంచి రివర్సల్ వచ్చింది. రెసిస్టెన్స్ దగ్గర టెస్ట్ చేస్తుంది. సో 80 to 81 ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడిపోయిందనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వెయిట్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా ఇన్వెస్ట్ చేయకండి. సో ఆల్రెడీ మీరు హోల్డ్ పొజిషన్ తీసుకొని ఉంటే కనుక సో నెక్స్ట్ మీరు ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే హోల్డ్ చేయండి. లేదు అనుకుంటే స్టాప్ లాస్ మీ బై ప్రైస్కి పైన తెచ్చుకొని హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్కి అయితే కనుక ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. అలాగే షుగర్ స్టాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఎస్టర్డే న్యూస్ వచ్చింది షుగర్ స్టాక్స్లో. ఏదైతే గవర్నమెంట్ సో ఇథనాల్ బ్లెండింగ్ కోసం యూస్ చేసే షుగర్ జ్యూస్ని బ్యాన్ చేసిందని ప్రీవియస్గా ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ డెసిషన్ని రివర్స్ చేసిందనమాట. సో గవర్నమెంట్ బ్యాక్ తీసుకుంది. సో ఆ డెసిషన్ మేము బ్యాన్ చేయట్లేదు అని. సో అందువల్ల స్టాక్స్లో సో గ్యాప్ అప్స్ ఓపెన్ అవడం జరిగింది. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయిన అన్ని షుగర్ స్టాక్స్ కూడా లైక్ ఉత్తమ్ షుగర్ కానివ్వండి, ద్వారకా షుగర్ కానివ్వండి, లేకపోతే దాంపూర్ షుగర్ కానివ్వండి, బలరాం చిమ్నీ కానివ్వండి, సో అలాగే బలరాం చినీ మిల్స్ కానివ్వండి, అలాగే రేణుకా కానివ్వండి, అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి, అందువల్ల ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. సో చాలామంది అడుగుతున్నారు షుగర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం అయితే కనుక దాంపూర్ షుగర్ మనకి 418 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 400 స్ట్రాంగ్ సపోర్ట్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది. ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే మాత్రమే, అంటే పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఉత్తమ్ షుగర్ గురించి అనమాట. సో అరౌండ్ 400 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఈవెన్ మనకి ద్వారకా షుగర్ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఏంటి అంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ 83 నుంచి 85 రీజన్స్ దగ్గర వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. లేదు కొంత పాజిటివ్ ఉండి రేపు ఏమైనా వెళ్తుంటే కనుక స్టాప్ లాస్ ఈ లెవెల్కి కింద పెట్టుకొని సో కొంత పాజిటివ్ ఉంటే కనుక తీసుకోండి. 100 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ద్వారకా షుగర్ గురించి. అలాగే దాంపూర్ షుగర్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా మనకి స్టాక్ చాలా బాగా పడింది. ఈవెన్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా బాగా కంటిన్యూస్గా పడింది అనమాట. ఇది కూడా మనకి 250 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో 250 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక 250 నుంచి 255 రీజన్ మధ్యలో రివర్సల్ వస్తే మాత్రమే యాడ్ చేసుకోండి. పడుతున్నప్పుడు యాడ్ చేసుకోకండి. ఈవెన్ మంచి న్యూస్ ఉన్న గ్యాప్ అప్స్ ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం జరిగిందనమాట. అలాగే బలరాం చినీ మిల్స్ కూడా చాలా బాగా సో పడుతుందన్నమాట. సో ఇది కూడా మనకి 380 లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్గా కూడా 370 to 380 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు రేపు కొంత స్టాక్స్ షుగర్ స్టాక్స్లో కొంత పాజిటివ్ ఉండి సో 400 పైన సస్టైన్ అయితే వన్ డే సో వెడ్నెస్డే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. బాగా పడింది. సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే రేణుకా షుగర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో మనకి బెటర్ సపోర్ట్ లెవెల్ చూస్తే కనుక 45 లెవెల్స్ దగ్గర ఉంది. సో 45 to 46 కానీ 47 ఈ రీజన్స్లో సో రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా సేమ్ అంతే అనమాట. కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. లేదు నేను ప్రాజ్ ఇండస్ట్రీస్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో సో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి కంపెనీ షుగర్ స్టాక్స్లో. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట షుగర్ స్టాక్స్ గురించి. ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మిస్ అయ్యి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే వెంటనే రిప్లైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కామెంట్ ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్కడ మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ సో క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.